ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అంటే మమ్మల్ని పెంచి పెద్ద చేసి అమ్మ అయితే మాకు ఆప్యాయతలు ఇచ్చిన అక్క చెల్లెళ్ళు, మాకు పాఠాలు బోధించిన గురువులు, మహిళా మనులు, ఇలా ఒకళ్ళు కాదు, యావత్ శక్తి స్వరూపం అంతా ఇవాళ వాళ్ళ దయతోటే మేము జీవిస్తున్నాం అనేది నేను ప్రగాఢంగా నమ్మే విషయం. మా ఇంట్లో 7 అన్నదమ్ములు, ఆడపిల్లలు లేకపోవడం వల్ల మాకు ఆడపిల్లల పట్ల అపారమైన ప్రీతి, ప్రేమ. పరమేశ్వరుడు మమ్మల్ని అందరినీ కలిగించి 7 అందరికీ తలో ఆడపిల్లని ప్రసాదించాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తల్లి. అలాగే రచ్చరవి అతి సామాన్యంగా ప్రయాణం చేస్తూ ఒక జబర్దస్త్ లాంటి స్కిట్లలోంచి సినిమాలోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడి నుంచి తనదైన ఒక ప్రత్యేకమైన శైలి ముద్ర వేసుకుంటూ ఇవాళ ఇక్కడికి చేరుకున్నాడు. ఇక్కడ ఇది ఒక చిన్న కామా పెట్టి, ఇవాళ మహిళా దినోత్సవం అయితే మే 10వ తారీఖున మాతృ దినోత్సవం, తల్లుల పండగ. ఆ రోజు రచ్చరవిలోని మరో కోణం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు మీకు నీ రుణం తీరేది ఎట్లా అన్నదానికి సమాధానంగా 10వ తారీఖున ఒక ఆవిష్కరణ జరగబోతుంది. మరోసారి చెప్తున్నాను, రచ్చరవిలోని మరో కోణం మీకు తెలుస్తుంది. అంతవరకు వెయిట్ చేద్దాం. శుభం భూయాత్. శివోహం. Thank you.